అధ్యాయము 23వ వచనం. దాని నుండి పుట్టినటువంటి సందేశాలు ఇవన్నీ చదువుదాం ఒకసారి. చదవండి. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును. భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యమిచ్చును. చాలండి ప్రియులరా,
నీవు నీ భూమిలో విత్తుటకు కావలసిన గింజలకు కావలసిన వాన ఆయన కురిపిస్తాడు. ఈ రోజున మన సంఘానికే కాదు, టెలివిజన్ పరిచర్య ద్వారా కూడా వింటున్న వారి జీవితాలలో కూడా ఆయన ఈ వాగ్దానాన్ని నెరవేర్పులోనికి తేబోతున్నాడు. ఆయన వాగ్దానం ఏమిటంటే, నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపిస్తాడు. ఆయన కురిపించడానికి సిద్ధంగా ఉన్నాడు గనక ఈరోజు ఆయన నిన్ను నన్ను హెచ్చరిక చేస్తున్నాడు. రైతుగా నీవు విత్తనాలు తీసుకుని పొలములోనికి లేక చేనులోనికి లేక భూమిలోనికి వెళ్ళినప్పుడు విత్తి వస్తే అది ఫలించదు వర్షము లేకపోతే. వర్షాన్ని ఇవ్వగలిగిన దేవుడు వర్షాన్ని ఇస్తే విత్తబడిన విత్తనము ఫలిస్తుంది. ఫలించాలి అంటే ఏం చేయాలి? ఫలించాలి అంటే ఆ చదును లేకపోతే ఆ భూమి లేకపోతే ఆ నేల ఆ పొలాన్ని సేద్యము చేయాలి. చేసాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? విత్తనాలు పట్టుకుని వెళ్ళి ఏం చేయాలి? వెదజల్లాలి. ఈరోజు టైటిల్ ఏమిటంటే, అభివృద్ధి పొందాలని ఉందా, అయితే వెదజల్లు. ఏంటి? వ్యవసాయదారుడు లేక రైతు పొలాన్ని పండించేవాడు లేక పంటను పండించేవాడు విత్తనాలు పట్టుకుని వెళ్తాడు. విత్తనాలు పట్టుకుని వెళ్తాడు. ఆ విత్తనాలు పట్టుకెళ్ళే ఉద్దేశం ఏమిటంటే, విత్తబడినటువంటివి లేక చల్లబడినటువంటివి ఫలించాలి. పొలంలోనికి విత్తనాలు పట్టుకెళ్ళేటువంటి రైతు విత్తుతూ ఉన్నప్పుడు ఒక ఆలోచన వస్తుంది. దేవా లేక తండ్రి, ప్రభువా లేక భగవంతుడా, ఈ పొలంలో నేను విత్తనాలు వేస్తున్నానయ్యా. ఈ సంవత్సరం 40 బస్తాలు పండే, ఈ విత్తుతున్న విత్తనాలు 50 బస్తాలు పండేటట్లుగా చెయ్యి ప్రభు అంటాడు. అలా అంటాడా? లేకపోతే 40 పండే 30 పండితే సాల్వ్ అయ్యి అడ్జస్ట్ అయిపోతానంటాడా? ఇంక్రీజ్ చేసుకుంటాడు, ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాడు, అభివృద్ధి చేసుకుంటాడు. దేవుడు కూడా ఈ రోజున అంటున్నాడు, అభివృద్ధి పొందాలని ఉందా, అయితే వెదజల్లు. ఈ రోజున వాక్యాన్ని మనం వినబోతున్నాం. వినేటువంటి సందర్భంలో మన హృదయాన్ని పదిలపరుచుకుందాం. ఒక చిన్న పాట పాడదాం. యేసయ్యా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము గణనీయము, విశ్వమంత నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నామము గణనీయము, విశ్వమంత నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. దేవుడు అంటున్నాడు కదా, దేవుని ఉద్దేశం ఏమిటంటే, ఆయన అభివృద్ధి చెందాలని, నీవు అభివృద్ధి చెందాలని ఆయన కోరుకుంటున్నాడు. నీవు ఫలించాలని ఆయన ఆశిస్తున్నాడు. అందుకే ఈరోజు అంశం ఏమిటంటే, అభివృద్ధి పొందాలని ఉందా, అయితే ప్రశ్న ఉంది, అందులో జవాబు కూడా ఉంది. ప్రశ్న ఏంటి?
నీవు అభివృద్ధి పొందాలని నీకుందా? అయితే నువ్వు ఈ పని చేయి. సింపుల్, వెదజల్లు. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూస్తే, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 24వ వచనం. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. ఏం చేసి? మన టైటిల్ అందులో వచ్చేసిందా? ముందు వెనక్కి, వెనక్కి ముందు ఉంటుంది, అంతే, అర్థం అవటం కోసం. అభివృద్ధి పొందాలి అంటే ఏంటంటే సీక్రెట్, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. అభివృద్ధి పొందువారు కలరు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చేటువంటి వాళ్ళు కూడా కలరు. ఇక్కడ రెండు వర్గాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక వర్గం ఏమిటంటే, నీ జీవితంలో అభివృద్ధిలోనికి రావాలనుకుంటే కుమారుడా, కుమార్తె, వెదజల్లు. ఒకవేళ నాకు అభివృద్ధి అవసరం లేదనుకున్నటువంటి జాబితా ఒకటి ఉంది. వాళ్ళు ఉన్నదానికంటే, నా దగ్గర నుండి పొందుకున్న వారై ఉన్నారు, నా దగ్గర నుండి పొందుకుని నేనిచ్చిన దానిలో నుండి తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కూడా ఉన్నారు. నువ్వే జాబితాలో ఉంటావు? పార్ట్ ఏలోనా, పార్ట్ బిలోనా? పార్ట్ ఏ ఏంటి? వెదజల్లి అభివృద్ధి పొందేటువంటి టీం ఇక్కడ ఉన్నారు. దేవుడిచ్చింది దానిలో దేవునికి ఇవ్వకుండా దీన స్థితికి, హీన స్థితికి, తక్కువ స్థితికి వచ్చేటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. ఏ మార్గం ఎంచుకుంటావు? ఈరోజు ప్రభువు చెప్తున్నాడు, అభివృద్ధి పొందాలనుకుంటే, ఆశీర్వదించబడాలి అనుకుంటే, దీవించబడాలి అనుకుంటే, మేలు పొందుకోవాలనుకుంటే, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రావాలనుకుంటే నువ్వు వెదజల్లాలి. నేను నా కుమారుడు గురించి ఒక సందర్భంలో ఇదే ప్రార్థన చేశాను. అయ్యా, ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి తీసుకురాయ్యా. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మన జీవితంలో ఎక్కడ ఉన్నామో అక్కడ నుంచి పైకి రావాలి. దేవుని సేవకుడిగా నేను ఆశిస్తున్నది ఏమిటంటే, దేవుడు నాకు ఇచ్చిన 2 సంఘాలు కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి రావాలి. అప్పుడు ఇంకా దేవుని పరిచర్య ఇంకా అభివృద్ధి అవుతుంది. హల్లెలూయా. ఈ రోజున దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, అభివృద్ధి పొందాలని దేవుని ఉద్దేశమై ఉన్నది. నీవు నేను అభివృద్ధి పొందాలి, ఆత్మీయంగా అభివృద్ధి పొందాలి, ఆర్థికంగా అభివృద్ధి పొందాలి. మన అభివృద్ధి రావాలి అంటే మొట్టమొదట మనకు గుర్తొచ్చేది ఏమిటంటే, ఆర్థికమైన సమస్యలు. చాలాసార్లు చెప్తారు, అయ్యా చాలా బాధల్లో ఉన్నామయ్యా, వేదనలో ఉన్నామయ్యా, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామయ్యా, మా కొరకు ప్రార్థన చేయరా? ఏం కోరుకుంటున్నారు? అభివృద్ధిని కోరుకుంటున్నారు. అయితే దేవుడు ఒక మంచి సొల్యూషన్ ఇస్తున్నాడు. ఏమిటి ఆ సొల్యూషన్ అంటే, ఆ సమస్యకి పరిష్కారం ఏమిటంటే ఒక చిన్న లాజిక్ చెప్తున్నాడు. ఆ లాజిక్ ఏమిటంటే, వెదజల్లు. దేనిలో వెదజల్లాలి? దేనిలో వెదజల్లాలి? దేనిలో వెదజల్లాలి? దేవుని పరిచర్యలో వెదజల్లాలి. దేవుడు నీకు ఇచ్చిన దానిని దాచిపెట్టుకుంటే నీవు ఆశీర్వాదాన్ని కోల్పోతావు. దేవుడు నీకు ఇచ్చిన దానిని దేనిలో వెదజల్లాలి? రైతు ఏం చేస్తాడు చెప్పండి? విత్తనాలు తీసుకెళ్ళి భూమిలో వెదజల్లుతాడు తప్ప వేరే చోట వెదజల్లడు. ఆ భూమి కూడా ఎలాంటిదై ఉంటే ఫలిస్తుంది? దున్నపడాలి, చదును చేయబడాలి, మెత్తన చేయబడాలి. విత్తనాల కొరకు ఆ యొక్క భూమి ఎదురు చూచేటువంటిదిగా ఆతృతతో ఉన్నట్టుగా కనిపించాలి. ఆ విత్తనాలు తీసుకుని వెళతాడు రైతు, వ్యవసాయదారుడు. తీసుకుని ఎన్ని విత్తనాలున్నా, ఒక సంచిని పట్టుకెళ్ళినా, ఒక గోదాముడు పట్టుకెళ్ళినా, అతను ఒక పాత్రలో వేసుకుని గుప్పులతో తీసుకుంటాడు. తీసుకుని ఏం చేస్తాడు? గుప్పిడికి ఎన్నొస్తే అన్ని విత్తుతూ పోతా ఉంటాడు. మనకు తెలుసు, ఒక పేరబుల్లో, ఒక ఉపమానంలో విత్తువాడు విత్తనాలు తీసుకుని విత్తడానికి విత్తుతూ ఉండగా 4 ప్రదేశాల్లో పడ్డాయి, కానీ విత్తనాలు 3 ప్రదేశాల్లో పడిన విత్తనాలు ఏమైపోయినాయి? నిష్ప్రయోజనం అయిపోయాయి. రాతి నేల పడినటువంటివి మొలిచాయి, కానీ సూర్యరశ్మికి వేరు లేనందువల్ల అవి ఎండిపోయాయి, ప్రయోజనం లేకుండా పోయినాయి. రెండవదిగా త్రోవ పక్కన పడ్డాయట విత్తుతో ఉంటే, అవి
పక్షులు ఎత్తుకుపోయినాయి, ఉపయోగం లేకుండా పోయాయి. మూడవ స్థలం ఏమిటంటే ముండ్ల తుప్పలు లేక ముండ్ల పొదల్లో పడ్డాయి, కానీ మొలిచాయండి. దేవుని కృపను బట్టి మొలిచాయి, కానీ అవి ఈ ముళ్ళు ఎక్కడుంటే ఎదిగి అనుకున్నాయి, ఆహా దేవా మమ్మల్ని దేవుడు బ్రతికింపజేశాడు, జీవిస్తున్నా అనుకున్నాయి. ఈ ముండ్ల తొప్పల వరకు వస్తున్నాయి. ఈ ముండ్ల తొప్పలు అంటున్నాయి, రా 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 నా దగ్గరికి వచ్చాక నువ్వు ఇంకా ఎదగలేవు, నేను నిన్ను ఎదగనేవను కదా అనుకున్నాయి. అక్కడ వరకు ఎదిగినాయి, అక్కడ నుంచి వాటి లైఫ్ అయిపోయింది. 3 రకాలుగా విత్తబడిన విత్తనాలు వృధా అయిపోయాయి. ఒక మంచి నేలన పడినటువంటి విత్తనాలు ఫలించాయి. ఈ రోజున దేవుని యొక్క భూమి అనబడిన సంఘములో లేక దేవుని సన్నిధి లేక భూమి అనబడిన దేవుని సన్నిధిలో నువ్వు విత్తితే లేక నువ్వు చల్లితే నువ్వు అభివృద్ధిలోనికి వస్తావు. ఎందుకంటే దేవుని భూమిట కృపతో నింపబడిందంట. మనం చదువుకున్నాం కదా గత వారం. రెఫరెన్స్ చదువుతారో చెప్పాలా? 119 అబ్బా వెరీ గుడ్. 119వ సంకీర్తన 64వ వచనంలో ఈ మాట చదువుతాం ప్రియులారా. భూమిట దేవుని కృపతో నింపబడిందంట. యెహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది. అయ్యా నీ భూమి నీ కృపతో నిండి ఉన్నదయ్యా. ఇప్పుడు భూమి అనబడిన దేవుని సంఘము, భూమి అనబడిన దేవుని సన్నిధి, భూమి అనబడిన దైవ ప్రత్యక్షత కలిగిన స్థలములో నువ్వు విత్తితే, నువ్వు చల్లితే నువ్వు అభివృద్ధి పొందుతావు. ఏం చల్లాలి? దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దానిని నువ్వేం చేయాలి? దేవుని సన్నిధిలో వెదజల్లాలి. దేవుని సన్నిధిలో వెదజల్లేటువంటి ప్రతిదానికి కూడా దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. ఈరోజు ఇంతకుముందు మన టెలివిజన్ కొరకు మనకి దేవుడు ఇచ్చిన వాటిని ఏం చేస్తాం? వెదజల్లాం. మనము చేయలేకపోయినా చేసేటువంటి దైవజనుడిని మన పక్షంగా దేవుడు నియమించాడు కాబట్టి ఈ ప్రోత్సాహం ఇది వెదజల్లటం ప్రియులారా. వెదజల్లితే దేవుని సన్నిధిని ధ్యానిస్తే నీకు దాని వివరం తెలియజేస్తుంది. యోబు గ్రంథము 12వ అధ్యాయం 8వ వచనం చదివితే, యోబు గ్రంథము 12వ అధ్యాయం 8వ వచనంలో ఆ భూమి నువ్వు దాన్ని ధ్యానం చేస్తే అది నీకు తెలియచేస్తుంది ఎలాంటి ఆశీర్వాదం వస్తుందో. నువ్వు ఈ భూమి అనే దేవుని సంఘములో వెదజల్లుతూ ఉంటే అది నీకు బోధిస్తుందట. 12వ అధ్యాయం యోబు గ్రంథం 8వ వచనం. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. ఏం చేస్తుందండి? భూమి అంటే ఏమనుకున్నాం? సంఘము లేక సన్నిధి. దేవుని సన్నిధిని గూర్చి ధ్యానిస్తే, దేవుని మందిరాన్ని గురించి ధ్యానిస్తే, దేవుని ప్రత్యక్షత కలిగిన స్థలము గురించి ధ్యానిస్తే ఏముందయ్యా ఈ స్థలములో? నేను సంశయంగా చెప్తా, ఈ స్థలములో దేవుని ప్రసన్నత ఉన్నది, ఈ స్థలములో దేవుని దీవెన ఉన్నది, ఈ స్థలములో దేవుని అభిషేకం ఉన్నది, ఈ స్థలములో దేవుని ఆత్మ ఉన్నది, ఈ స్థలములో దేవుడు నీతో మాట్లాడే ప్రత్యక్షత ఉన్నది. అంతేకాదు ఈ స్థలములో స్వస్థత ఉన్నది, అంతేకాదు ఈ స్థలములో ఓదార్పు ఉన్నది, ఈ స్థలములో దేవుని ముఖాన్ని చూసేటువంటి ఆధిక్యత ఉన్నది. హల్లెలూయా. అంతేకాదు ఈ స్థలములో మందసమై ఉన్న దేవుడు ఉన్నాడు. ఎవరున్నారు? మందసమై ఉన్న దేవుడు ఉన్నాడు. కనుక భూమిని గూర్చి ధ్యానిస్తే ఏమని చదువుకున్నావు? అక్కడ ఏమని చదువుకున్నావంటే, భూమిని గూర్చి ధ్యానిస్తే అది నీకు బోధిస్తుంది, నువ్వు ఎలా ఉండాలో చెప్తుంది. ఏమిటా భూమి అంటే? దేవుని సన్నిధి. ఏమిటా భూమి అంటే? దేవుని ప్రత్యక్షత. ఏమిటా భూమి అంటే? దేవుడు నిన్ను బలపరిచేటువంటి స్థలం. ఓదార్పు లేనటువంటి వారు దేవుని సన్నిధికి వస్తే ప్రశాంతత, ఓదార్పు, నెమ్మది. అందుకనే నీవు కనిపించని రోజున నేనపన్నా, నీవు కనిపించని రోజున ఒక క్షణముక యుగముగా మారేనే.
నీవు కనిపించని రోజున ఒక క్షణమొక యుగముగా మారినే నీవు నడిపించిన రోజున యోగ యోగాల తలపు మది నిండేనే నీవు నడిపించిన రోజున యోగ యోగాల తలపు మది నిండేనే యోగ యోగాల తలపు మది నిండేనే యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. ఎవరు హృదయ స్పందన? ఎవరు? ఆయన కనిపించకపోతే మనశ్శాంతి ఉండదు. ఎక్కడ కనిపిస్తాడు ఆయన? ఎక్కడ? అందుకనే ఇదిగో భూమిని గూర్చి ధ్యానిస్తే అది నీకు బోధిస్తుంది. దేని గురించి ధ్యానిస్తే? మందిరమును గురించి ధ్యానిస్తే, దేవుని సన్నిధిని గురించి ధ్యానిస్తే బోధిస్తుంది. ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో, ఎలాగ ఈ భూమిలో పెట్టుబడి పెట్టాలో, ఎలాగ ఈ భూమిలో నువ్వు వెదజల్లాలో నేర్పిస్తుంది. ప్రియులారా, ఇక్కడికి వస్తే దేవుడు మనతో మాట్లాడతాడా? ఇంట్లో ఉంటే చెత్త చెదారాలు మాట్లాడతాయి మనతో. చెత్త చెదారాలు మాట్లాడతాయా? మాట్లాడవా? అప్పు వచ్చి గో 2 లక్షలు ఉంది ఎప్పుడు తిరుగుతావు అంటది ఎదురుకొచ్చి. ఎవరు మాట్లాడరు? అప్పు వచ్చి ఏం చేస్తుంది? అప్పు వచ్చి ఏం చేస్తుంది? ఒకరోజంట ఒక నక్కంట పట్టెడి మీద తిరుగుతుందంట, అటు ఇటు తిరుగుతుందంట. ఈ పట్టెడి వెల ఎంత అని అందంట. పట్టెడి అంటే తెలుసు కదా, నవారు, మంచానికి నవారు, లేదంటే అది అప్పుడు ఎద్దుల బండికి కట్టేవాళ్ళు, దాన్ని పట్టెడి అనేవాళ్ళు. అది సరదాగా అటు ఇటు తిరుగుతూ కుదురుండక అందంట ఈ పట్టెడి వెల ఎంత అందంట. మాట్లాడలేదంట ఎవరు లేరు. మరలా అందంట ఈ పట్టెడి వెల ఎంత, ఈ పట్టెడి వెల ఎంత, అటు ఇటు గంతులేదంట. భూమి అందంట రూపాయి అందంట. ఏమంది? భూమి అందంట రూపాయి అందంట. ఎలా చూసిందంట? ఎవరు కనపడలేదు. మరలా అందంట ఈ పట్టెడి వెల ఎంత అని అడిగిందంట. భూమి అందంట రూపాయి అందంట. అయ్యి బాబాయ్, ఇక్కడ ఎవరో ఉన్నారని పరుగులు అంకించుకుని కొంత దూరం వెళ్ళిందంట. వెళ్ళిన తర్వాత అది అమ్మాయి అలిసిపోయి కూర్చుందంట. ఒక చెట్టు కింద కూర్చుని, అమ్మాయ తప్పించుకుని వచ్చాను రా బాబు అన్నాను. అక్కడ భూమి అడిగిందంట, ఓయ్ నా రూపాయి ఎప్పుడు ఇస్తావు అందంట. ఏమందే? నా రూపాయి ఎప్పుడు ఇస్తావు అందంట. అయ్యి బాబు ఇక్కడికి వచ్చేసారు రా బాబు అని మళ్ళీ కొంచెం దూరం పరుగు వెళ్ళి ఇంకో చోటుకు వచ్చిందంట. కూర్చుంటే అలిసిపోతా ఉందంట. అమ్మాయి అనుకుందంట. మళ్ళా అడిగిందంట, ఓయ్ ఎంత దూరం పారిపోతావు, నా రూపాయి ఏది అని అడిగిందంట. లాభం లేదని దీనికి ఒక ఆలోచన వచ్చిందంట. ఎక్కడికి వెళ్ళినా ఎలా గడుగుతుందిరా బాబు ఇది అని ఒక ఈత ఆకు తీసుకుని, దాని సూదిగా ఉంటుంది కదా, దాన్ని తీసుకుని కంట్లో పొడుచుకుందంట. దీని కోపం వచ్చి, ఇది రూపాయి ఇవ్వలేదు, ఇప్పుడు నన్ను ఎవరు అడగరలే అనుకుని ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ భూమి అందంట, ఓయ్ నా రూపాయి ఏది అందంట. ఇది ఏం చెప్పాలో తెలకింక, నీకు రూపాయి ఇవ్వాల్సింది మంచి నక్క, నేను గుడ్డి నక్కనే, నేను రూపాయి ఇవ్వాల్సిన దాన్ని కాదు అందంట. ఎవరు చేసుకున్నారు? కొన్ని సందర్భాల్లో ఇలాగ ఉంటాయి మన తెలివితేటలు. అనవసరంగా దానికి అక్కర్లేంది అటు ఇటు తిరిగితే తిరగొచ్చు, కానీ ఈ పట్టెడి వెల ఎంత అంటే భూమి చూసి రూపాయి అందంట. చివరికి తన కన్నును తన చేతులతో పొడుచు. అలాగే అనవసరమైనటువంటివి మన ఎదురుగా నిలబడి అప్పొచ్చి అంటది, ఎప్పుడు తీరుస్తావు అంటది. కనుక వాటన్నిటి నుంచి విడిపించబడాలి అంటే, సమాధానము కలగాలంటే దేవుని సన్నిధికి వచ్చేవారిగా ఉండాలి. దేవుని సన్నిధి అంట మనం దాన్ని ధ్యానిస్తే ఏం చేస్తుందంట?
ఏం చేస్తుంది? అది బోధిస్తుంది, నీకు బోధిస్తుంది. ఎలా బోధిస్తుంది తెలుసా? ఎలా బోధిస్తుంది తెలుసా? దేవుని వాక్యము చేత బోధిస్తుంది. దేవుని సన్నిధి, దేవుని సన్నిధిలోకి వస్తే నువ్వు నీతో మాట్లాడతాడు ఆయన. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆయన మాట్లాడాలి అంటే దేవుని సన్నిధికి రావాలి మనం. అనేక సార్లు సాతానుడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? దేవుని సన్నిధికి రానివాడు. ఎందుకంటే అభివృద్ధి పొందడం ఆయనకి వాడికి ఇష్టం ఉండదు. మందిరానికి దూరం చేసేస్తూ ఉంటాడు, మందిరానికి దూరం చేస్తాడు. ప్రియులరా, మందిరానికి దూరం అయిపోతే మనం ఏమైపోతాం తెలుసా? అభివృద్ధిని కోల్పోతాం. 1-2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. చూడండి ప్రియులరా, దేవుని లక్ష్య పెట్టకపోతే మనము కోల్పోతాం దేవుని ఆశీర్వాదాలు. యెషయా గ్రంథము, హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం. వారు యెహోవాను లక్ష్య పెట్టుట మానిరి గనక వారు భోజనము చేసినను తృప్తి పొందకయుందురు, వ్యభిచారము చేసినను ఏమంటారంట? ఏంటంట? యెహోవాను లక్ష్య పెట్టుట మానిరి అంటే దేవుని సన్నిధికి రాకపోవటం, అంటే దేవుని ఆరాధించకపోవటం, అంటే దేవుని ప్రత్యక్షతను పొందకపోవటం, అంటే దేవుని సన్నిధిలో ఉండవలసిన నీవు దేవునికి వ్యతిరేకంగా ఉంటే ఏమైపోతావు? నేను చెప్పే మాట కాదు, చదవండి. ఏమవుతామంట? వారు యెహోవాను లక్ష్య పెట్టుట మానిరి కనుక వారు భోజనం చేసిన తృప్తి పొందక. ఏంటో నయ్య గారు, కడుపు నిండా తిన్నా సంతృప్తి అనిపించట్లేదు, తృప్తి లేని జీవితం. తర్వాత వ్యభిచారము చేసినను అభివృద్ధి నొంద. చాలా మంది మేము అభివృద్ధి పొందాలని వ్యభిచారం చేసేటువంటి వారు ఎంతో మంది మనం చూస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏమవరట? అభివృద్ధి కాలేరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, ఈ రోజున అభివృద్ధి పొందాలి అంటే ఏం చేయాలట? వెదజల్లేవారిగా ఉండాలి. దుర్లాభమును విడిచిపెడితే మనం అభివృద్ధి పొందుతాం. చూడండి, ఈ మాట చూసి నేను ముగిస్తాను. యోబు గ్రంథము 22వ అధ్యాయం 23వ వచనం చదివితే, యోబు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనం చదువుతాం. దుర్లాభమును విడిచిపెట్టాలంట, దేవుని వైపు తిరగాలట, అప్పుడట మనము అభివృద్ధి పొందుతామని మన దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తీసేస్తే నీవు అభివృద్ధి పొందేది. ఏం పొందుతావు? ఈ రోజున వెదజల్లితమే కాదండి, వెదజల్లితేనే ఆశీర్వదించబడటం కాదు. ఏమవ్వాలట? ఏం చేయాలట? దేవుణ్ణి లక్ష్య పెట్టే వారిగా ఉండాలట. యెహోవాను లక్ష్య పెడితే ఆశీర్వదించబడతాం, అభివృద్ధి చెందుతాం. అంతేకాదు దుర్లాభమును లేక దుర్మార్గమును విడిచిపెట్టి దేవుని వైపు తిరుగుట వలన ఎవరి వైపు తిరగాలి? ఎవరి వైపు? అప్పుల వైపు తిరుగుతున్నామా? లేకపోతే లోకములో ఉన్నటువంటి వాటి వైపు తిరుగుతున్నామా? ఈ రోజున సమయం లేదు కనుక 3 మాటలు మనం విన్నాం. 1, వెదజల్లాలి అభివృద్ధి పొందాలంటే. రెండవది ఏం చేయాలి? ఏం చేయాలట? 1, అభివృద్ధి పొందాలంటే వెదజల్లాలి. రెండవది దుర్మార్గమును విడిచిపెట్టాలి. మూడవది దేవుణ్ణి లక్ష్య పెట్టేవారిగా ఉండాలి. మూడవది దేవుని వైపు తిరిగేవారిగా ఉండాలి. ఈరోజున ఈ 3 మాటలు మన జీవితంలో నెరవేర్పులోనికి వచ్చునుగాక. ఆమేన్. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. సమయం లేదు కనుక కొద్దిగానే మనము దేవుని వాక్యాన్ని వినగలిగి ఉన్నాం. దేవుని చిత్తమైతే ఇదే భాగాన్ని వచ్చే వారం కంటిన్యూ చేద్దాం. ప్రభువా, నాతో మాట్లాడావు, ఇదిగో నాయనా అభివృద్ధి అవ్వాలనుంది, నేను వెదజల్లలేకపోతున్నానే. ఈ రోజు నుంచి ప్రభువా, నీవిచ్చిన దాన్ని నేను అభివృద్ధిలోనికి రావడానికి వెదజల్లుతానయ్యా.